హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టేస్టీ చికెన్ కర్రీ అయితే చేసేద్దాం గాయ్స్. అల్లము వెల్లుల్లిపాయ అయితే ఈ విధంగా పేస్ట్ చేసేసుకుందాం. కొబ్బరి గసగసాలు కూడా ఈ విధంగా పేస్ట్ అయితే చేసేసుకుందాం. 1/2 kg చికెన్, కొబ్బరి గసగసాల పేస్టు, అల్లము వెల్లుల్లిపాయ పేస్టు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, చికెన్ మసాలా. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 గంటల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ½ kg చికెన్ కూడా వేసేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చెక్క, లవంగ, ఉప్పు, పసుపు వేసుకొని ఈ విధంగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వాటర్ ఈ విధంగా పైకి వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. సరిపడా కారం వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని బాగా ఈ విధంగా ఉడికిన తర్వాత చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి గైస్. టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గైస్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది గైస్. మన ఛానల్లో ఇలాంటి ఫుడ్ వీడియోస్ అయితే ఇంకా చాలా రాబోతున్నాయి గైస్. ఛానల్ అయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి గైస్.